చంద్రమోహన్ గారు, బుక్ ఫేర్ అధ్యక్షులు ఆత్మీయులు అన్న జూలూరి గౌరీశంకర్ గారు, వేదికపై ఉన్న పెద్దలు, ఇంతకుముందు ఆంజనేయ ప్రసాద్ గారు అన్నట్టు చిచ్చర పిడుగులు బంగారు తల్లులు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన యువతరం కావాలన్న సామాజిక స్పృహతో కూడిన సమాజంతో పెనవేసుకునే బంధాన్ని కొనసాగించే యువతరం కావాలన్న బాల సాహిత్యమే ఇంధనం. ఇంతకుముందు అందరూ అన్నట్లే సెల్ ఫోనే రీసోర్స్ సెంటర్గా మారిన తర్వాత, అన్నిటికీ స్మార్ట్ ఫోనే రీసోర్స్ సెంటర్ అయిన తర్వాత, ఆ సెన్సిటివిటీ సాహిత్యంలో ఉండే ఆ మధురానుభూతిని ఈ బాలలు మిస్ అవుతా ఉన్నారు. మనందరికీ తెలుసు. అనేక ఇతరేతర అంశాలు వాళ్ళని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతా ఉన్నాయి. కొత్త కొత్త గేమ్స్, కొత్త కొత్త విషయాలు వాళ్ళని పట్టుకొని లాక్కెళ్ళిపోతా ఉన్నాయి, వాళ్ళ అటెన్షన్ తీసుకుంటా ఉన్నాయి. అట్లాంటి ఈ బాలల్ని సామాజిక స్పృహతో కూడిన సమాజంలో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను, ఒత్తిడిని తట్టుకునే ఒక నూతన తరాన్ని తయారు చేసుకోవాలన్న బాల సాహిత్యమే అవసరం, చారిత్రక అవసరం. దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. మనందరికీ తెలుసు, నెహ్రూకు చిన్నారి ఇందిరాగాంధీకి మధ్య ఉత్తరాల్లో ప్రవహించిన సాహిత్యం, చర్చ, ఉత్తరాల్లో జరిగిన చర్చ ఇందిరాగాంధీని ఒక ఐరన్ లేడీగా, ఒక గొప్ప నాయకురాలుగా భారతదేశానికి అందించింది. ఇవాళ అట్లనే బాల సాహిత్యంలోంచి ఒక సెన్సిటివిటీ, సామాజిక స్పృహ, బాధ్యత కలిగిన కొత్త తరం వస్తుంది, నవతరం వస్తుంది. అది సమాజానికి అవసరం, ఇప్పుడున్న సమాజానికి అవసరం. జ్ఞాన సమాజంగా, జ్ఞాన నిలయంగా మన సమాజం ఉండాలంటే, వచ్చే తరం అనేక ఒత్తిళ్లను, సవాళ్లను ఎదుర్కొనే ఒక ఆత్మవిశ్వాసంతో కూడిన తరం రావాలంటే దానికి మూలాలు బాల సాహిత్యంలో ఉన్నాయి. కాబట్టి ఆ బాల సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, సమాజం మీద ఉంది. ఆ కృషిని కొనసాగిస్తున్న నిర్వాహకులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.